వ్యాపారస్తుని అడుగుతాను వ్యాపారస్తులు పెట్టుకొని మా వాళ్ళని ఆటాడుకున్నాం. వ్యాపారస్తుని అడుగుతాను సంబంధించిన తెలంగాణ కాలువ ఇది. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చున్నారు. మీరు ఇప్పుడు అంత పెద్ద డ్యాములు వదిలేసి ఇక్కడికి వచ్చారంటే ఎంత వాళ్ళు కాదు కాదు నీళ్ళు వచ్చి అక్కడ పట్టుకుంటారు సార్. ఎవరు యానదోళ్ళు మొత్తం బెస్తోళ్ళు వస్తారు. బెస్తోళ్ళకి ఎక్కడైనా పట్టుకునే హక్కు ఉంది. కలవాయి మండలం బెస్తోళ్ళకి ఎక్కడైనా పట్టుకునే హక్కు ఉంది. వాళ్ళు జాలపు మీరు చేసే పని. మీరు వ్యాపారస్తులు ఉట్టి అది పెట్టుకొని మీరు ప్రొఫెషనల్ వేటగాళ్ళు. వాళ్ళు ఏందో కుంటల్లో గుట్టలో పట్టుకున్నారు. వాళ్ళు కుంటల్లో ఇక్కడ లేరు వ్యాపారస్తులు. నేను చెప్పేది అదిగా చెప్పేది. ఇక్కడ వ్యాపారస్తులు అక్కడ వచ్చి వ్యాపారం చేయడం వల్ల అది కాదు, అది ఉట్టే. అది వాళ్ళది ఉట్టేదే. అది ఉట్టే. ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి వాళ్ళు కుంటల్లో పట్టుకునే వాళ్ళు గడ్డెత్తను. దీంట్లో కలువాయి సొసైటీలో సభ్యత్వం ఉండే బెస్తోళ్ళు, లేదా కలువాయి చెరువులు, కలువాయి గ్రామస్తులు, సీతారాంపల్లి, రావణగారిపల్లి, బ్రాహ్మణపల్లి, ఆపుకోండి. మీకు దిగేదాకా లేదు కాబట్టి వీళ్ళు ఆపుతారు. వీళ్ళు కూడా దిగేదాకా లేదంటే అలా మీరు ఆపుకోండి. ఆడికి వచ్చి మీ సమస్య తెచ్చుకోండి. మళ్ళీ ఈరోజు తీసుకొచ్చారు. ఇది యానాదోళ్ళు పట్టుకునేది. ఇది యానాదోళ్ళు, ఎరుకులోళ్ళు, బెస్తోళ్ళు కూడా పట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు కదలేదని లేదు. కలవాయి వాళ్ళు ఇప్పుడు నేను బీజేపీ దిగి పట్టుకోవచ్చు. కాకపోతే మాకు లైసెన్సులు వేట ఈ సంబంధించిన ఉండాలి. దాని మీద జీవనాధారం చేసుకునే వాళ్ళు వెళ్ళేసి అక్కడ ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుని వాళ్ళ వేటగాళ్ళని తీసుకొచ్చి వేటాడిస్తూ ఉంటారు. మరి కలవాయి మండలం గిరిజన కాలనీ వాసులు అందరం యానాదులు, ఎరుకులం. మాకు గత 10 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి మా పెద్దవాళ్ళ కాడి నుంచి ఈ లింగంట నుంచి డ్యాంలో అందరం ఆటాడుకునే వాళ్ళము. గత 5 ఏళ్ళ నుంచి కూడా సోమేశ్వర వాళ్ళని, రాజపాలెం వాళ్ళని వీళ్ళు వాళ్ళు వస్తూనే ఉండరు. ఇట్లాగనే మేము అందరికీ చెప్పుకుంటా మాట్లాడుకుంటానే పోతానే ఉన్నాము. ఈ సంవత్సరం వచ్చేసరికి వీళ్ళు బెస్ట్ వాళ్ళు ఏం చేశారంటే రాజపాలెం వాళ్ళని, సోమేశ్వర వాళ్ళకి కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు రమ్మన్నట్టు. వాళ్ళు వచ్చి మేము అడిగితే వాళ్ళు బెస్ట్ వాళ్ళు రమ్మను, వాళ్ళు చెప్తేనే మేము ఎక్కడికి వచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు పంపించాలంటే మా వాళ్ళకి ఆడడం లేదు. అసలు మేము ఆందోళన బతికేది ఇది. మాకు అక్కడ ఆధారం లేదు. సంవత్సరం మేము బాము ఎక్కడ మేము ఎక్కడికి వెళ్ళము. అసలు ఏటి లేకపోము, డ్యామ్ లేకపోము, ఎక్కడికి వెళ్ళము. ఉంటే ఇది ఒకటే ఆధారం, లింగంట ఆధారం ఒక్కటే. ఇది ఆట ఆడుకుంటాం, తర్వాత కత్తి వాళ్ళ చేత పట్టుకొని పనులకి వెళ్తాం. ఈ పనులు తప్ప మాకు ఇంకేం తెలియదు. యాడ్ చేసేవాళ్ళం కాదు. బెస్ట్ వాళ్ళు ఏమంటే వాళ్ళు ఉదయం లేస్తే సంవత్సరానికి వెళ్తాము, ఆ ఏట్లో ఆట ఆడుకునే వాళ్ళము, మాకు వాళ్ళు చేపలు వేసేవాళ్ళు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ వాళ్ళు ఉంటే ఒక 50 మందో 70 మందో ఉన్నారు వాళ్ళు. మేము ఎంతమంది ఉన్నాము? ఎట్లేదని 300 మంది జనం మేము. మేము మాకే సాలక ఎప్పుడో సంవత్సరానికి వచ్చే ఆటకి దీన్ని మేము పాకులు ఆడుతుంటే మా పట్టు కొట్టాడికి వస్తుంది. ఇది ఏ విధంగా న్యాయం? ఎవరు దీన్ని సమ్మతిస్తారు? నా పేరు పోట్లూరు చిన్నసుబ్రాడు సార్. నెల్లూరు జిల్లా కలవాయి గ్రామం. యానాదులు సార్. చేపలు పట్టుకుని బతికేటోళ్ళమే. ఏట్లేకి బావం, చెరువులేకి బావం, ఇదిగో ఈ కుంటను పట్టుకొని కాలం పట్టుకొని బతికేటోళ్ళమయ్యా. మాకు ఏదైనా ఒక ఆధారం చూపించి మీరు పెద్దవాళ్ళని దయచేసి మాకు ఒక రూపు తీసండి. సోమేశ్వరం నుంచి, రాజపాలెం నుంచి ఒక 2 బులోరాలు బెస్తోళ్ళు వచ్చినారు చేపలు పట్టేదానికంట. మరి మేము ఊరిని కనిపెట్టుకుని ఉండేటోళ్ళు మేమైపోవాలా? చెప్పండి మీరు ఒక మాట. దాన్ని బట్టి దయచేసి మాకు ఒక న్యాయం చూపించి మాకు దారి చూపించి. చూడి అంతమంది ఉన్న మేము ఈ ఒక గుంటం కానీ పెట్టుకొని పిల్లలు కానీ పెద్ద కానీ 3 రోజుల టాంచి నిద్ర ఆగేతలకు ఇక్కడ అనగా కాళ్ళకు నీళ్ళు తగ్గినందు వల్ల ఆ పక్క పక్క మెసలు కట్టుకొని ఇందులో ఎవరైనా దిగుతున్నామని చెప్పి అది పరిగే కాపలో ఉన్నాం. ఎవరు దిగనివ్వకుండా సభ్యులందరూ వచ్చిన తర్వాత చూసుకుని పట్టుకుందాం, తలా రూపాయి తీసుకుందాం, తలా చేప తిందాం అని ఇట్లా ఉన్నాం.